పురాతన పవిత్ర భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఎంతో విశిష్ట పొందిన శివాలయాలు ఉన్నాయి. మనిషిని మనుగడకు పంచభూతాలైనటువంటి భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి అనేవి చాలా అవసరం. ఈ పంచభూతాలకు సాక్షిగా ఆ బోలాశంకరుడు 5 చోట్ల వెలిశారు. వాటినే మనం పంచభూత దేవాలయాలు అని పిలుస్తాం. మరి అంతటి విశిష్ట కలిగిన పంచభూతాల్లో ఒకటైన జలలింగం ఇక్కడ ఎలా వెలిసింది? ఈ జంబుకేశ్వర ఆలయ స్థల పురాణం ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఇంతవరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జంబుకేశ్వర ఆలయం శ్రీరంగంలో ఉంది. శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం నుంచి జంబుకేశ్వర ఆలయానికి మధ్య 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక ఆటోలో వెళ్తే 100 రూపాయలు ఛార్జీ ఉంటుంది. జంబుకేశ్వరుడి ఆలయం దాదాపు 1800 సంవత్సరాల కంటే పురాతనమైనదిగా చెప్పబడింది. అంటే రంగనాథ స్వామి ఆలయం కంటే పురాతనమైనదిగా చెప్తారు. ఇక ఆలయంలోకి వెళ్తే లోపలికి వెళ్తే 5 ఆవరణలు ఉంటాయి. 5వ ఆవరణ విభూతి ప్రాకారగా పిలుస్తారు. ఇవి 2 అడుగుల వెడల్పులతో 27 అడుగుల ఎత్తుతో 1 మైలు దూరం వరకు విస్తరించి ఉంటుంది. ఇక 4వ ఆవరణలో 796 స్తంభాలు, విశాలమైన హాలు కనిపిస్తుంది. గర్భగుడి పశ్చిమ ముఖంగా ఉన్న రాతి కిటికీలో నుంచి స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే ఈ ఆలయం మొదట్లో చాలా చిన్నదిగా ఉండేదంట. కానీ 11వ శతాబ్దంలో చోళులు దీన్ని అతిపెద్ద ఆలయంగా నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో పల్లవులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్య అధినేతలు వారి హయాంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఇక గుడిలోనికి వెళ్ళే కొద్ది పెద్ద మండపం ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ వరకు భక్తులు వాహనాల్లో వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళవచ్చు. ఎడమ వైపుకి చూస్తే హ్యాండ్ బ్యాగ్స్ అవి పెట్టుకుని స్టాండ్లు ఉంటాయి. 5 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు. పంచభూత లింగాల్లో ఇక్కడ కనిపించేది జలలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, కాంచీపురంలో ఏకాంతనాథ ఆలయం పృథ్వీలింగం కనిపిస్తాయి. ఈ జంబుకేశ్వర ఆలయం కావేరీ నది ఒడ్డున కట్టబడింది. స్థానికులు ఈ నదిని కొన్ని అని పిలుస్తారు. పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరీ నదిలో స్నానం చేశాక జంబుకేశ్వరుడిగా వెలిసిన శివుణ్ణి కొలవటం చాలా శ్రేష్టమని స్థానికుల నమ్మకం. ఇక మండపం దాటి వెళ్తే మరో గోపురం కనిపిస్తుంది. అక్కడ ఒకవైపు వినాయకుడు, మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కనిపిస్తాయి. అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక ప్రధాన గోపుర దర్శనం ఇస్తుంది. ఈ ఆలయం మొత్తం చెట్లతో నిండి ఉంటుంది. అందుకే ఎటు చూసినా చల్లగా ఉంటుంది. ఇక ముందుకెళ్తున్న కొద్ది ఈ ఆలయంలో అద్భుతమైన రాతి స్తంభాలు చూడటానికి ఎంతో కన్నుల విందుగా ఉంటాయి. అప్పుడులో ఎటువంటి సౌకర్యాలు లేకుండా, ఎటువంటి పరికరాలు లేకుండా ఇంత అద్భుతంగా సృష్టించిన ఈ శిల్పాలను చూస్తే ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీద చెక్కిన ఈ శిల్పాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయి. ఇక ఇక్కడి నుండి ఎడమవైపుకు వెళ్తే కనుక అమ్మవారి ఆలయానికి వెళ్ళొచ్చు. సరే, ఇక ఇప్పుడు జంబుకేశ్వర స్వామివారి గురించి తెలుసుకుందాం. పంచభూత క్షేత్రాల్లో రెండవది ఈ జంబుకేశ్వరం. జంబూ వృక్షం అంటే తెల్లని నేరాడి వృక్షం అని అర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో శంభుడు అనే ఒక ఋషి నివసిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. ఎంత గొప్ప శివభక్తుడు అంటే అతడు భక్తి చాలా కఠినంగా ఉండేది. సామాన్య మానవులు ఎవ్వరూ కూడా అంత దీక్షతో శివుణ్ణి ఆరాధించేవారు కాదు. ఆ శంభుడు ప్రతిరోజు శివార్చన చేయకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేవాడు కాదు. అయితే ఒకరోజు శంభుడికి శివుణ్ణి ఇలా లింగరూపంలో అర్చించడం కాదు, ఆయన్ను ప్రత్యక్షంగా పూజించాలి అని మనసులో అనిపించింది. ఇక మనసులో ఆ కోరిక పుట్టడమే ఆలస్యం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు మొదలుపెట్టారంట. ఇక అతడి ఏకాగ్రతకు మెచ్చుకున్న శివుడు ప్రత్యక్షమయ్యేసరికి శంభుడికి నోట మాట రాలేదంట. అలా శివుణ్ణి చూస్తూ ఉండిపోయారు. ఇక శివుడు, నీ తపస్సుకు నేను మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అనేసరికి శంభుడు
బోలా శంకరుణ్ణి ప్రత్యక్షంగా పూజించుకునే అవకాశం కల్పించమని కోరాడు. దాంతో శివుడు ప్రసన్నుడై నువ్వు కోరుకున్న వరం ఇస్తున్నాను అని అన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలోనే నేను లింగ రూపంలోనే వెలుస్తాను. నువ్వు జంబోవృక్షంగా ఇక్కడ ఎదుగుతావు. ఇక్కడ నిత్యం నన్ను ప్రత్యక్షంగా అర్చించుకోవచ్చు. నువ్వు కోరుకున్న వరం నీకు ఇచ్చాను అని శివుడు చెప్పేసరికి శంభుడు ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. అలా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కనిపించే జంబూ వృక్షాన్ని ఆ శంభుడే అని నా భక్తులు నమ్ముతారు. ఇక్కడ మరో స్థల పురాణం కూడా మనకి కనిపిస్తుంది. ఈ కథ శ్రీకాళహస్తి కథలాగానే ఉంటుంది. శివుడు ప్రమద గణాల్లో మాల్యవుడు, పుష్పదంతుడు అనే ముఖ్యమైన వారు. అయితే చీటికి మాటికి వీళ్ళు పోట్లాడుకునేవారంట. అలాగే ఒకరోజు వాళ్ళ గొడవకు కోపం వచ్చిన శివుడు మాల్యవుడిని సాలిపురుగుగాను, పుష్పదంతుడిని ఏనుగుగాను మారిపోయి భూలోకంలోనే జన్మించమని చెప్పించారంట. అలా వీళ్ళిద్దరూ ఈ జంబుకేశ్వరంలో పుట్టారు. అయితే ఇక్కడ వెలిసిన శివలింగం మీద ఆకులు, కొమ్మలు, ఎండిన రెమ్మలు అన్నీ పడకుండా సాలెపురుగు గూడు అల్లేది. ఆ తర్వాత ఏనుగు వచ్చి సాలెపురుగు తన ఎంగిలతో దారమల్లిందని తన తొండంతో దాన్ని తీసేసి కావేరీ నది నీటితో శివలింగాన్ని శుభ్రపరిచి పత్రి పూలు తెచ్చి స్వామిని అర్చించుకునేది ఏనుగు. తాను అల్లిన గూడును పీకేసి తన ఇష్టం వచ్చినట్టు చేస్తుందని ఏనుగుపై కోపం తెచ్చుకున్న సాలెపురుగు ఒకరోజు ఏనుగు తొండంలోకి దూరి బాగా కుట్టేసిందంట. ఇక ఏనుగు ఆ బాధ భరించలేక దగ్గరలో ఉన్న నేరేడు చెట్టుకు తన తొండాన్ని బాదుకునేసరికి ఏనుగు, సాలెపురుగు రెండూ చనిపోతాయి. అలాగే వీళ్ళిద్దరికీ శాప విమోచనం కలిగి కైలాసానికి చేరుకుంటారు. అయితే ఏనుగు మరణించడానికి కారణమైన సాలెపురుగుకు పాపం చుట్టుకుంటుంది. అలా మళ్ళీ పుష్పదంతుడు భూలోకంలో పుట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ జంబుకేశ్వర ఆలయంలో గర్భగుడి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. గర్భగుడిలో ముఖద్వారం ఎత్తు 4 అడుగులు మాత్రమే ఉంటుంది. అలాగే వెడల్పు 2.5 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇక ఈ గర్భాలయంలో ముందు వైపు కనిపించే మండపం కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. ఇక ఇందులో 4 మినహా ఎక్కువ మంది పట్టరు. ఈ మండపంలో ద్వారం కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చే భక్తులకు ఒక సందేహం వస్తుంది. ఆలయాన్ని ఇంత విశాలంగా ప్రశాంత వాతావరణంలో నిర్మించారు కదా, మరి ఈ మండపం ఏంటి ఇంత ఇరుగ్గా నిర్మించారు అని అనిపిస్తుంది. అయితే ఇంతకుముందు కథలో చెప్పుకున్నట్టు పుష్పదంతుడు భూలోకంలో మళ్ళీ పుట్టాడు కదా. అలా పుష్పదంతుడు ఒక దేశపు రాకుమారుడిగా పుట్టాడు. అలా పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా ఆయనకు గుర్తొచ్చాయి. జంబుకేశ్వర స్వామిని వెతుక్కుంటూ వచ్చాడు. అప్పుడు జంబుకేశ్వర స్వామికి అతిపెద్ద ఆలయాన్ని నిర్మించాడు. తన శత్రువైన ఏనుగు లోపలికి రాకుండా స్వామివారిని పూజించకుండా ఉండేందుకు గాను ఈ మండపానికి గర్భగుడిని మాత్రం చాలా ఇరుకుగా చిన్నదిగా కట్టించాడంట. అది ఈ చిన్నదిగా ఉన్నటువంటి గర్భగుడి వెనకట్లున్న కథ. జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడ లింగం నీళ్లలో మాత్రం ఉండదు. నీళ్లలో మాత్రం ఉండదే అదే ఈ ఆలయం యొక్క స్పెషాలిటీ, గొప్ప రహస్యం కూడా. లింగం తానవట్టం నుంచి సర్వకాల సర్వవస్థల్లోనూ నీరు ఊరుతూనే ఉంటుంది. ఎలా అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. అయితే నమ్మకం లేని భక్తుల కోసం ఇక్కడ పూజారులు లింగం పానపట్టం పైన ఒక వస్త్రాన్ని కప్పుతారు. కాసేపు అయ్యి ఆ వస్త్రాన్ని పైకి తీపి గట్టిగా పిండితే అందులో నుంచి కారే నీళ్లను మనకి చూపిస్తారు. ఇక ఎంతటి అనుమానం ఉన్నా ఎంతటి వారైనా ఇది నమ్మక తప్పని నిజమని గ్రహించాలి. గర్భాలయంలో ఉన్న జంబుకేశ్వరుడినే అప్పులింగేశ్వరుడు, నీర్ తిరునాథ్ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం 5 ఎకరాల విస్తరణ కలిగిన ప్లేసులో విశాలమైన 5 ప్రాకారాలతో ఎంతో ఎత్తైన గోపురాలతో అందంగా ఉంటుంది. ఆలయానికి మొత్తం 7 గోపురాలు కనిపిస్తాయి. జంబుకేశ్వర స్వామివారు పశ్చిమాది ముఖంగా ఉంటారు. గర్భగుడికి పక్కన అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా కోపంగా ఎంతో ఉగ్రదేవతగా ఉండేవారంట. ఆ సమయంలో శంకరాచార్యుల వారు ఈమెను ఆరాధించి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఆమెను శాంతిమూర్తిగా మార్చారని స్థల పురాణం చెబుతుంది. ఇక ఈ ప్రదేశం లోనే శివుడు అమ్మవారికి శివజ్ఞానాన్ని ఉపదేశించారంట. ఇక అమ్మవారు ఆలయానికి ఎదురుగా ఏనుగును కొలువు తీరుస్తారు. ఏనుగు ఈ ఆలయంలోకి ప్రవేశం లేదు అని చెప్పుకున్నాం కదా ముందు కథలో. అయితే
ఏనుగు ఆ శివుణ్ణి ఎంతో నిష్ఠగా పూజించి తన తప్పును తెలుసుకోవడంతో మళ్ళీ ఏనుగుకు ఆలయంలోకి రావడానికి అనుమతి లభించింది అనేది కూడా స్థల పురాణం చెప్తుంది. అందుకే ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో ఆలయం లోపలికి ఏనుగును తీసుకువచ్చి స్వామివారికి పూలమాలను అలంకరింప చేస్తారంట. ఇక ఇంకో విషయం గురించి చెప్పుకోవాలి. ఈ ఆలయంలో శివుడు పార్వతులకు కళ్యాణం చెయ్యరు. ఎందుకంటే ఇక్కడ శివుడు ఒక గురువుగా శివజ్ఞానాన్ని బోధిస్తే ఇక్కడ పార్వతీదేవి విన్నదంట. ఇక్కడ వీరి బంధం గురు శిష్యుల సంబంధంగా గౌరవించబడుతూ వస్తుంది. కాబట్టి మిగిలిన ఆలయంలో లాగా ఇక్కడ శివపార్వతుల కళ్యాణం అనేది జరిపించరు. ఇక ఈ గొప్ప విశిష్టత కలిగిన ఆలయానికి అంటే శ్రీరంగం జంబుకేశ్వర దగ్గరగా ఉండే ప్రదేశాలు కాబట్టి ఈ ఆలయం ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. శ్రీరంగం ఆలయానికి దగ్గరలో ఉన్న బస్ స్టాప్ ఉంటుంది కాబట్టి అక్కడ బస్సు ద్వారా జంబుకేశ్వర ఆలయానికి వెళ్ళొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలనుకున్న వారు ముందుగా చెన్నై ట్రైన్ ఎక్కి అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి తిరుచానూరుకి వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగం ఉంటుంది. బస్సు ద్వారా శ్రీరంగానికి వెళ్ళొచ్చు. ఇలా శ్రీరంగం వెళ్తే చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రదేశాలను చూసే అవకాశం, మహద్భాగ్యం కలుగుతాయి. ఇది జంబుకేశ్వర ఆలయం గురించి నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. ఏవైనా తప్పులు చెప్పి ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.